పుటాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, 1989-90లో అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కశ్మీర్ లోయలో ఉన్నటువంటి మైనారిటీ హిందువులు కశ్మీర్ని వదిలి పారిపోయి వచ్చారు. వాళ్ళు పారిపోయి వచ్చి దాదాపు 35-40 సంవత్సరాలు కావస్తోంది. వాళ్ళు దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. పాత తరం వాళ్ళు కశ్మీర్ లోయకు చెందినటువంటి జ్ఞాపకాలు, అక్కడ వాళ్ళు తిరిగినటువంటి ప్రదేశాలు, వాళ్ళు అర్చించినటువంటి దేవాలయాలు, పూజా స్థలాలు, వీటినే తలుచుకుంటూ మనోవ్యాధితో చనిపోయారు. చాలామంది జీవితపు చరమాంకంలో తమ సొంత గ్రామంలో ఉన్నటువంటి దేవుడి పేరుని పదే పదే తలుచుకుంటూ కన్నీరు కారుస్తూ చనిపోయారు. ఆ తరువాతి తరం ఏదైతే వచ్చిందో వాళ్ళు ఢిల్లీలో, బొంబాయిలో, బెంగళూరులో రకరకాల ప్రదేశాల్లో అక్కడ చదువుకున్నారు, అక్కడ ఉద్యోగాలు, ఉపాధిని సంపాదించుకున్నారు, ఆర్థికంగా స్థిరపడ్డారు. కానీ కశ్మీరీ హిందూ శరణార్థులుగానే వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్లకు వాళ్ళ అమ్మ, నాన్న, తాతలు వాళ్ళు చెప్పినటువంటి తమ గ్రామాల కథలు, అక్కడ ఉన్నటువంటి మందిరం యొక్క వివరణలు, వర్ణనలు, అక్కడ శివలింగం ఎలా ఉండేది, దానికి ఎలా అభిషేకం చేసేవారు, ఖీర్ భవానీ మందిరం ఎలా ఉండేది, ఈ జ్ఞాపకాలు వాళ్ళ వెంట కూడా వచ్చాయి. అయితే ఉద్యోగాలు, ఉపాధి, రకరకాల ఆర్థిక అవకాశాలతో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు కశ్మీర్కు తిరిగి వెళ్లేందుకు సమయం లేదు. కశ్మీర్లో వాళ్ళ ఇళ్ళు మళ్ళీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం కోసం ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి స్కీమును పెట్టింది. ఒక కశ్మీరీ హిందువు అప్లై చేసుకున్నటువంటి నిర్ణీత గడువు లోపలే అది హిందువులకు చెందిందా కాదా నిర్ధారించి హిందువులదైతే తిరిగి హిందువులకు ఇప్పించాలన్నటువంటి చట్టాలు చేసింది, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కశ్మీరీ హిందూ పండిట్లు కశ్మీర్ లోయకి వెళ్ళడం లేదు. భయం కూడా ఉంది, ఉగ్రవాదులు దాడి చేసేటటువంటి అవకాశం ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం మిత్రులు దశాబ్దాల తరబడి తరతరాలుగా ఫ్రెండ్లుగా ఉన్న వాళ్ళే ఉగ్రవాదులకు ఆనుపానులు చెప్పి పట్టించారు. ఆ భయం కూడా ఉంది. అయితే వీటన్నిటినీ మించి ఇప్పటి తరం కశ్మీరీ హిందువులకి కశ్మీర్తో కనెక్ట్ కావడానికి తల్లిదండ్రుల జ్ఞాపకాలు మినహా మరేమీ లేవు. అందుకనే కశ్మీరీ హిందూ పండిట్లు కశ్మీర్ లోయకి ప్రభుత్వం ఎన్ని రకాల సదుపాయాలు కల్పించినా, ఎంత సెక్యూరిటీ ఇచ్చినా వెళ్ళడం లేదు. అయితే కశ్మీరీ హిందువులను, కశ్మీరీ హిందూ పండిట్లను మళ్ళీ కశ్మీర్తో కనెక్ట్ చేయడం ఎలాగా? కశ్మీరీ హిందూ సమాజానికి, పండిట్ సమాజానికే చెందినటువంటి కొందరు ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచన ఒక 10-12 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 2014 తరువాత ప్రారంభమైంది. 2019 ఆర్టికల్ 370 వెళ్ళిపోయిన తర్వాత వేగవంతమైంది. చాలా చిన్న ఆలోచన, కానీ ఈ ఆలోచన ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చింది. అనంతనాగ్ కావచ్చు, పుల్వామా కావచ్చు, తరాల్ కావచ్చు, సోపోర్ కావచ్చును, రకరకాల ఉగ్రవాదానికి పేరెన్నికగన్న జిల్లాలలో ఈరోజు మళ్ళీ కశ్మీరీ హిందూ పండిట్లు వెళ్తున్నారు. ఉండడానికి కాదు కానీ మొత్తానికి వెళ్తున్నారు. ఈ రకంగా కశ్మీరీ హిందూ పండిట్లు మళ్ళీ రావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో కూడా సంచలనం. మిగతా వాళ్ళకి తెలుస్తోంది, వాళ్ళు కూడా కశ్మీరీ హిందూ పండిట్లందరూ కూడాను మళ్ళీ లోయలోకి వస్తున్నారు. దీనికి పునాది ఎలా పడింది? ఒక చిన్న సంఘటన ద్వారా పడింది. 2014 సెప్టెంబర్లో కశ్మీర్లో భయంకరమైనటువంటి కనివిని ఎరుగని వరదలు వచ్చినాయి. ఈ వరదల్లో చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి. ఆ సమయంలో ఒక కశ్మీరీ హిందువులు కొందరు, ముఖ్యంగా లాగ్రీపుర అనేటటువంటి ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఖీర్ భవానీ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు హఠాత్తుగా వరదలు వచ్చేటప్పటికి వాళ్ళు తమను తాము కాపాడుకోవడానికి ఏం చేయాలో తెలియక దేవాలయంలోకి వెళ్ళి తలుపులు లోపల నుంచి మూసుకున్నారు. ఈ ఖీర్ భవానీ దేవాలయంలో దాదాపు వాళ్ళు 16-18 గంటలు గడిపారు. ఆ తర్వాత వరద ఉధృతి తగ్గింది, వాళ్ళు బయటకు వచ్చారు. తమను ఖీర్ భవానీ కాపాడిందని నిర్ణయించుకున్న తరువాత ఈ ఖీర్ భవానీ మందిరము జీర్ణావస్థలో ఉంది, దీనిని మళ్ళీ పునరుద్ధరించాలి అని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వాన్ని ఇంకొకళ్ళను అడగడానికి పని లేదు, మనందరము ఆర్థికంగా ఈరోజు బాగున్నాం కాబట్టి
ఈ మందిర పునరుద్ధరణ ఈ గ్రామానికి చెందినటువంటి, దీనికి ఇరుగు పొరుగున ఉన్నటువంటి గ్రామానికి చెందినటువంటి కశ్మీరీ హిందూ పండితులు దేశంలో ఎక్కడుంటే అక్కడ వాళ్ళతోటి కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నిధులు సేకరించి దాదాపు 3 కోట్ల రూపాయలు సేకరించి ఆ మందిరాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా ఆ మందిర పరిసరాల్లో ఒక యాత్రీ నివాస్, అంటే అక్కడ ఉన్నటువంటి 10-15 గ్రామాలకు చెందినటువంటి కశ్మీరీ హిందూ పండితులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వారసులు గనక వస్తే ఉండడం కోసము ఒక యాత్రి నివాస్ని నిర్మించారు. ఆ తర్వాత ఒక హవనశాలను నిర్మించారు అక్కడ ఈ హోమము యజ్ఞము చేయటానికి వీలుగా. దీంతో ప్రతి ఏడాది ఆ 10-15 గ్రామాలకు చెందిన వాళ్ళు ఖీర్ భవానీ దేవాలయానికి రావడం ప్రారంభమైంది. వాళ్ళకి సెలవులు దొరికినప్పుడు, కుదిరినప్పుడు 2 రోజుల కోసం, వారం రోజుల కోసం రావడము, హవనశాల ఇవన్నీ వచ్చేటప్పటికి అక్కడ కొన్ని వ్యవస్థలు ఏర్పాటు కావడం, కొంతమంది సిబ్బంది రావడము, స్థానికుల నుంచి కూడాను స్థానిక ముస్లిం సముదాయం నుంచి కూడా కొంత సహకారం రావడము. ఎందుకంటే ఈ గుడికి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ వ్యాపారం కూడా నడుస్తుంది. కాబట్టి మొత్తం మీద ఖీర్ భవానీ మందిరం ప్రారంభమైంది. ఈ చిన్న సంఘటన నుంచి క్షమించాలి, ఈ చిన్న సంఘటన నుంచి అనంతనాగ్, పుల్వామా ఈ 2 జిల్లాల్లో 30 దేవాలయాల్ని ఇదే పద్ధతిలో కశ్మీరీ హిందూ పండితులు వాళ్ళ వారసులు ఎవరి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు డబ్బులు పెట్టి దేవాలయాల్ని నిర్మించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వాళ్ళకి 17 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చింది. 17 దేవాలయాల్ని పునరుద్ధరించింది. గణపతి ఆర్ మందిరము, రామ మందిరము, హరిపర్బత్ ఇటువంటి అనేక ఒక 30 మందిరాలను నిర్మాణం చేయడానికి సంకల్పించారు. అందులో 17 మందిరాలు పూర్తయిపోయినాయి. ఈ రకంగా 2022 జూన్ నుంచి ఈ పని చాలా వేగం పుంజుకుంది. ఎక్కడెక్కడ అమెరికాలో, యూరప్లో నివాసం ఉంటున్నటువంటి కశ్మీరీ హిందూ పండితులు కూడా తమ గ్రామాలలోని దేవాలయాలు, పెద్ద దేవాలయాలు కాకుండా తమ గ్రామాల్లో 1989-90లో తాము వదిలేసి వచ్చినప్పటి నుంచి అనాథలుగా నిరాదరణకు లోనై పడున్నటువంటి చిన్న దేవాలయాలను నిర్మించుకునేందుకు ముందుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం మొదలుపెట్టింది. ఈ రకంగా వాళ్ళు పిఎం ప్యాకేజ్, ఈ మధ్యలో ప్రధానమంత్రి స్పెషల్ ప్యాకేజ్ కింద చాలామంది కశ్మీరీ హిందూ పండితులు ఉద్యోగం చేయడానికి కశ్మీర్ లోయలోకి వెళ్ళారు. వాళ్ళు బయట ఉన్నటువంటి కశ్మీరీలు వీళ్ళందరూ కలిసి ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఏర్పడ్డారు. వీళ్ళు నిధులను సేకరించి మందిరాల్ని నిర్మాణం చేయటం ఇదంతా ప్రారంభించారు. ఉదాహరణకి లార్కీపురాలో ఉన్నటువంటి తీర్థరాజ్ మందిర్ కావచ్చును, లోక్ ధామ్ కావచ్చును, అదేవిధంగా అర్ధనారీశ్వర్ టెంపుల్ ఉంది, ఇది నౌదల్ త్రాల్ జిల్లాలో ఉంది. ఈ మందిరాలన్నీ కూడా పునరుద్ధరించడం జరుగుతోంది. దాదాపు 100 గ్రామ మందిరాలు, ఊళ్ళలో 2, 3, 10 మంది, 15 మంది హిందువులు ఉన్నటువంటి సమయంలో ఆరాధించిన, పూజించిన, అర్చించిన దేవాలయాలు ఇప్పుడు మేల్కొంటున్నాయి. అక్కడ ఘంటానాదము, హారతి, రకరకాల పూజలు చేసేవాళ్ళు, సెలవులు దొరకగానే వచ్చేవాళ్ళు, ఢిల్లీలో, జమ్మూలో ఉన్నటువంటి వాళ్ళు వీలు దొరకగానే వచ్చేస్తున్నారు, అక్కడ పూజలు చేస్తున్నారు. పిల్లవాడికి పేరు పెట్టేటువంటి చిన్న కార్యక్రమాలు, లేకపోతే ఉయ్యాల్లో వేయటం, ఇటువంటి కార్యక్రమాలు చేయటం మొదలు పెట్టేటప్పటికీ ఈరోజు జమ్మూ కాశ్మీర్లో దాదాపు 100కు పైగా మందిరాలు మళ్ళీ మేల్కొన్నాయి. మందిరాలు ఎప్పుడైతే పనిచేయటం మొదలుపెట్టినాయో ఆ మందిరాలకు చూసేందుకు, అక్కడికి దర్శించుకునేందుకు అమ్మవారిని, అయ్యగారిని, శివలింగాన్ని, విష్ణుమూర్తిని, వీళ్ళందరినీ, గణపతి ఆర్ని, వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు రావడం ప్రారంభమైంది. భక్తులు రావడం ప్రారంభమయ్యేసరికి నెమ్మదిగా కశ్మీరు లోయలోని గ్రామాలలో సందడి ప్రారంభమైంది. పెద్ద మాటలు చెప్పి పునరావాస కేంద్రాలు, నివాసాలు, ఈ రకమైనటువంటి కబుర్లు చెప్పి రాజకీయాలు చేసేందుకు బదులుగా చిన్నగా గ్రామాలలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి దేవుణ్ణి మేల్కొల్పితే సమాజం మేల్కుంటుంది. సమాజం మేల్కుంటే మళ్ళీ ప్రజలు కశ్మీర్కి రావడం మొదలు పెడుతున్నారు. తమ ఇళ్లను బాగు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల పాటు ఉంటున్నారు, కొన్ని వారాల పాటు ఉంటున్నారు. కానీ నెమ్మదిగా ఇది ఒక చిన్నగా ప్రారంభమైన అమర్నాథ్ ఈరోజు లక్షలాది మంది రావడానికి ఎలా కారణమైందో అలాగా ఈ చిన్నగా ప్రారంభమైనటువంటి ప్రయత్నము కశ్మీర్ లోయలోకి
మళ్ళీ హిందువులను తీసుకువెళ్ళేటటువంటి పని చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.